హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 10th క్లాస్ బయాలజీలో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అయినా అదే ఎక్స్పెరిమెంట్ అయినా ఫస్ట్ లెసన్ నుంచి క్లోరోఫిల్ ఈజ్ నెసెసరీ ఫర్ ఫోటోసిన్థసిస్. ఇది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, అదే ఎక్స్పెరిమెంట్. ఇది మీరు చదువుకుంటే మ్యాక్సిమం పబ్లిక్లో ఇదే క్వశ్చన్ పడే ఛాన్స్ ఉంది. అందుకని ఈరోజు ఈ వీడియోలో అయితే దీన్ని అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నా. అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పబ్లిక్ అయ్యేంత వరకు ప్రతి సబ్జెక్ట్లో మీకు తోడుంటా. మీరు మాత్రం నాకు సపోర్ట్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, వెళ్ళి ఇప్పుడే జాయిన్ అయిపోండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఫస్ట్, హౌ డు యూ ప్రూవ్ దట్ క్లోరోఫిల్ ఇట్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్? మీకు ఇలాగే ఇస్తాడు క్వశ్చన్. మీరు ఇక్కడ ఏమిస్తున్నాడో చూసుకోవాలి. కార్బన్ డైఆక్సైడ్ ఇస్తున్నాడా, క్లోరోఫిల్ ఇస్తున్నాడా, లైట్ ఇస్తున్నాడా, ఇలాగా చూసుకోవాలి. కార్బన్ డైఆక్సైడ్ అయితే ఈసారి మీకు ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ అదే వచ్చింది కాబట్టి ఈ ఇయర్ అది వచ్చే ఛాన్స్ ఉండదు. మ్యాక్సిమం 100% రాదు. ఒకవేళ మళ్ళీ తేడా వచ్చి ఇవ్వరో, ఒకవేళ ఇస్తే ఇవ్వచ్చు, అది కూడా చెప్తాను. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది క్లోరోఫిల్. ఈరోజు ఇది పూర్తిగా తెలుసుకుందాం. ఫస్ట్ ఇలా మీకు క్వశ్చన్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత మీరు సింపుల్గా ఎలా రాయాలో చెప్తాను. ఇక్కడ ప్రూవ్ ఉంది కదా, ఈ ప్రూవ్ దీని ముందు 2 పెట్టి ఈ లాస్ట్ వరకు రాసండి, క్వశ్చన్ మార్క్ తీసేసి. ఇదిగోండి నేను రాసాను చూడండి, ఏమని పెట్టి టు ప్రూవ్ దట్ క్లోరోఫిల్ ఇట్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్. ఇలాగే రాయాలి మీరు కూడా. ఇది చాలా ఈజీ మెథడ్. ప్రతి ఎక్స్పెరిమెంట్కి ఇలా షార్ట్ కట్స్ ఉంటాయి. మీరు ఏమి రాయిపోయినా అసలు పోనీ ఇది ఇవ్వలేదు, వేరేది ఏదో మీకు తెలియదు ఇచ్చాడు ఎక్స్పెరిమెంట్, అప్పుడు ఈజీగా 1 మార్క్ తెచ్చుకోవచ్చు ఆ ఎక్స్పెరిమెంట్ నుంచి. అదే ఏమి రాసి చూసుకోండి. ప్రూవ్ ముందు 2 పెట్టాలి, లేకపోతే కొన్నిసార్లు షో అని ఇస్తాడు, దాని ముందు టు షో దట్ అలా ఇవ్వాలి. లేకపోతే కొన్నిసార్లు అబ్జర్వ్ ఇస్తాడు, టు అబ్జర్వ్ అలా ఇవ్వాలి. నేను ఫర్దర్గా చెప్తాను మీకు. ఫస్ట్ ఇలా మీకు ఇక్కడ వరకు ఇది ఒకటి రాసినందుకు జస్ట్ 1 మార్క్ వచ్చేస్తుంది మీకు. 1 మార్క్ ఇది ఒకటి రాసినందుకు వచ్చేస్తుంది. నెక్స్ట్, మెటీరియల్స్ రిక్వైర్డ్ లేదా ఆపరేటర్స్ రిక్వైర్డ్, మీరు ఏదైనా రాసుకోవచ్చు. అలాగే మెటీరియల్స్ అని కూడా రాసుకోవచ్చు. ఫస్ట్ పాటెడ్ ప్లాంట్, హెల్దీ పాటెడ్ ప్లాంట్. పాటెడ్ ప్లాంట్ అంటే ఒక కుండీలో ఉంటుంది కదా మొక్క, ఆ మొక్కను తీసుకోవాలి. అలాగే అయోడిన్ సొల్యూషన్, అయోడిన్ ఉంటుంది కదా సొల్యూషన్, అది తీసుకోవాలి. తర్వాత బేకర్స్ 2 అయితే తీసుకోవాలి. తర్వాత బాయిలింగ్ వాటర్ ఉండాలి మీ దగ్గర. అలాగే ఆల్కహాల్ అయితే ఉండాలి. ఈ ఎక్స్పెరిమెంట్ రాయడానికి చెప్తున్నాను నేను. నెక్స్ట్ మనం ప్రొసీజర్లోకి వచ్చేద్దాం. ఇది మీకు 1 మార్క్ వస్తుందో ఏమో. మీరు ఇది అట్లీస్ట్ ఈ ఆపరేటర్స్ రిక్వైర్డ్లో నేను ఇక్కడ 5 రాశాను, మీరు దీంట్లో అట్లీస్ట్ 4 రాసిన మీకు ఇక్కడ 2 మార్క్స్. మీకు ఎక్స్పెరిమెంట్లో ఇప్పటికే 3 మార్క్స్ వచ్చేసినాయి. అంటే మీరు సింపుల్గా ఎక్స్పెరిమెంట్ గురించి ఏం తెలియకపోయినా మీరు ఆ క్వశ్చన్ బేస్ చేసుకుని మెటీరియల్స్ ఏమో రాస్తే మీకు 3 మార్క్స్ వచ్చేసినట్టే. తర్వాత ప్రొసీజర్. తర్వాత టేక్ ఏ పాటెడ్ ప్లాంట్ లైక్ మనీ ప్లాంట్. అంటే మీరు ఒక అదే పాటెడ్ ప్లాంట్ అంటే కుండీలో ఉన్న మొక్క ఉంటుంది కదా, అదే కుండీతో ఆ మొక్కనైతే తీసుకోవాలి. సింపుల్గా నేను సింపుల్ పాయింట్స్లో రాసాను, ఇది మీరు నోట్ చేసుకోవచ్చు మీ నోట్స్లో. అలాగే నేను ఈ పీడిఎఫ్ కావాలంటే కామెంట్ చేయండి, నేనైతే మా టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవుతే అక్కడ ఉంటుంది ఈ పీడిఎఫ్. మీరు కామెంట్ చేస్తే నేను అక్కడ పోస్ట్ చేస్తాను. ఫస్ట్ పాటెడ్ ప్లాంట్ తీసుకోవాలి. అది మనీ ప్లాంట్ అయితే బెస్ట్, ఎందుకంటే వ్యారిగేటెడ్ లీవ్స్ ఉంటాయి కాబట్టి. ప్రతి ఎక్స్పెరిమెంట్ మ్యాక్సిమం కార్బన్ డైఆక్సైడ్కి కూడా ఇదే తీసుకుంటాం. తర్వాత కీప్ ది ప్లాంట్ ఇన్ ఏ డార్క్ రూమ్ ఫర్ 3 days. ఈ ప్లాంట్ని 3 రోజులు ఒక చీకటి గదిలో ఉంచాలి. అంటే అక్కడ సన్లైట్ ఉండకూడదు. ఒక చీకటి గదిలో ఒక 3 రోజుల పాటు ఉంచాలి. తర్వాత కీప్ ది ప్లాంట్ ఇన్ సన్లైట్ ఫర్ అబౌట్ 6 hours. ఇప్పుడు ఈ 3 రోజులు గడిచింది కదా, దీని తర్వాత ఆ ప్లాంట్ని తీసుకొచ్చి పాటెడ్ ప్లాంట్ని సన్లైట్లో పెట్టాలి. అంటే సూర్యరశ్మి ఎక్కడ పడుతుందో అక్కడ పెట్టాలి. ఒక 6 గంటలు అయితే పెట్టాలి. తర్వాత నెక్స్ట్ 4th పాయింట్, ప్లక్ ఏ లీఫ్ ఫ్రమ్ ది ప్లాంట్. అంటే ఒక లీఫ్ తెంచాలి దాని దగ్గర నుంచి. అంటే ఆ ప్లాంట్ నుంచి ఒక లీఫ్ అయితే తెంచాలి.
ప్లక్ రాసుకోవచ్చు, డీటాచ్ రాసుకోవచ్చు, కట్ రాసుకోవచ్చు, ఏదైనా రాసుకోవచ్చు. మీరు ప్లక్ అయితే కొంచెం బాగుంటుంది ఎక్స్పెరిమెంట్కి. ప్లక్ ఏ లీఫ్ ఫ్రమ్ ది ప్లాంట్ అని రాశాను. మీరు సింపుల్గా ఇంకా రాసుకోవచ్చు. ఇది నేను సింపుల్గా రాసి చూపిస్తున్నాను, మీరు మాత్రం బాగా అర్థం చేసుకోండి. తర్వాత ప్లేస్ ది లీఫ్ ఇన్ బీకర్ కంటైనింగ్ బాయిలింగ్ వాటర్. అంటే మరుగుతున్న నీటిలో, అదే ఒక బీకర్లో మరుగుతున్న నీళ్ళు ఉంటాయి కదా, దాంట్లో లీఫ్ ఉంచాలి. ఉంచిన తర్వాత దాని తర్వాత నౌ ప్లేస్ ది లీఫ్ ఇన్ బీకర్ కంటైనింగ్ ఆల్కహాల్. ఇప్పుడు ఆల్కహాల్లో అదే బాయిలింగ్ వాటర్లో ఉంచేసాం కదా, దాని నుంచి అయిపోయిన తర్వాత లీఫ్ అది ఓన్లీ ఒక ఫ్యూ మినిట్స్, అంటే కొన్ని మినిట్స్ మాత్రం ఉంచిన తర్వాత ఇప్పుడు ఆ లీఫ్ని తీసుకొచ్చి బీకర్లో ఆల్కహాల్ వేయాలి. దాంట్లో అయితే ఈ లీఫ్ని అయితే ఉంచాలి. నెక్స్ట్ ప్లేస్ ది లీఫ్ ఇన్ ది బాయిలింగ్ వాటర్ బీకర్ ఫర్ ఆల్కహాల్ బికమ్ టు హీట్. అంటే ఇప్పుడు ఈ ఆల్కహాల్ బీకర్లో వేసాం కదా మనం, ఏంటి లీఫ్, ఈ బీకర్ని బాయిలింగ్ వాటర్ బీకర్ ఉంది కదా, ఈ బీకర్ని ఆ బీకర్లో పెట్టాలన్నమాట. ఎందుకంటే ఆ హీట్కి ఆల్కహాల్ కొంచెం వేడెక్కుతాకి. అంటే ఇది ఎక్స్పెరిమెంట్కి ఇదే మెయిన్. అంటే ఆల్కహాల్ కొంచెం హీట్ ఎక్కాలి. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్. నౌ ప్లేస్ దిస్ లీఫ్ ఇన్ అయోడిన్ సొల్యూషన్. ఆల్కహాల్ అది టెస్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అయోడిన్ టెస్ట్కి తీసుకోవాలి దీన్ని. అంటే అయోడిన్ ఉంటుంది కదా, దాంట్లో అయితే ఈ లీఫ్ని అయితే ఉంచాలి. ఇక్కడతో ప్రొసీజర్ కంప్లీట్ అయిపోయింది. మీకు ప్రొసీజర్ అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది. మీకు మ్యాక్సిమం ప్రొసీజర్కి 3 మార్క్స్. అంటే మీకు ఫస్ట్ 3 మార్క్స్, ఇప్పుడు టోటల్ 6 మార్క్స్ ఇక్కడి నుంచి వచ్చేసినట్టే. మీకు మొత్తం టోటల్గా 6 మార్క్స్ వచ్చేసినట్టే. ఇక్కడ వరకు రాసి వదిలేసిన మీకు అబ్జర్వేషన్. నెక్స్ట్ అబ్జర్వేషన్ మళ్ళీ షార్ట్గా చెప్తాను లాస్ట్ అబ్జర్వేషన్ చూసుకోండి. అబ్జర్వేషన్ క్లోరోఫిల్ ఏరియాస్ కలర్ చేంజ్ ఇంటూ బ్లూ బ్లాక్. నాన్ క్లోరోఫిల్లస్ ఏరియాస్ డస్ నాట్ చేంజ్ కలర్. అంటే లీఫ్లో మొత్తం క్లోరోఫిల్లస్ ఏరియాస్ ఉండవు, కొన్ని చోట్లే ఉంటాయి. ఆ ఉన్న క్లోరోఫిల్ ఉన్న చోట్లు బ్లూ బ్లాక్లోకి మారుతాయి. అంటే కొంచెం బ్లాక్గా ఉండి బ్లూ కలర్ ఉంటుంది కదా, ఆ కలర్లోకి మారుతాయి అయోడిన్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత. అదే కొన్ని చోట్ల ఉంటుందని చెప్పాను కదా క్లోరోఫిల్, అది మాత్రం ఈ కలర్ చేంజ్ అవ్వదు. అంటే అది ఏ కలర్లో ఉందో అదే కలర్లో ఉంటుంది, బ్లూ బ్లాక్ కలర్లోకి చేంజ్ అవ్వదు. నెక్స్ట్ లాస్ట్లో కన్క్లూజన్ ఐ ప్రూవ్డ్ ద క్లోరోఫిల్ ఇట్ నెసరీ ఫర్ ఫోటోసెన్సిస్. ఇది కూడా మీరు క్వశ్చన్లో చూసి రాశారు. చేయము ఎలా రాశారు, ఇక్కడ 2 పెట్టి రాశారు ఈ ప్రూవ్డ్ ముందు. ఇప్పుడు ఐ ప్రూవ్డ్ అంటే V3 ఫామ్లోకి మార్చాలి. ప్రూవ్ రాసాం కదా, ఇప్పుడు ప్రూవ్డ్ అంటే అయిపోయింది మన ఎక్స్పెరిమెంట్. మనం ప్రూవ్ చేసాం క్లోరోఫిల్ ఫోటోసెన్సిస్కి అవసరమని. ఇది మొత్తం టోటల్ ఎక్స్పెరిమెంట్. మీకు అబ్జర్వేషన్కి 1 మార్క్, కన్క్లూజన్కి 1 మార్క్. మ్యాక్సిమం కన్క్లూజన్ ఉండకపోవచ్చు, రాయకపోవచ్చు. లేకపోతే మీరు కన్క్లూజన్కి మార్క్ సపరేట్గా ఉండకపోతే అబ్జర్వేషన్కి 2 మార్క్స్ ఉంటాయి. లేకపోతే ఆ అబ్జర్వేషన్కి 1 మార్క్. ఇంకా బొమ్మ కూడా ఉంటుంది, ఆ బొమ్మ కూడా నేర్చుకోండి. సింపుల్గానే ఉంటుంది బొమ్మ. ఇప్పుడు మళ్ళీ షార్ట్కట్లో సింపుల్గా చెప్పేస్తున్నాను మళ్ళీ ఫస్ట్ నుంచి. ఫస్ట్ ఎయిమ్ ఎక్కడి నుంచి తీసుకోవాలంటే ప్రూవ్ దగ్గర నుంచి మొత్తం ఫోటోసిన్థసిస్ వరకు చూసుకుని ప్రూవ్ ముందు 2 పెట్టి మొత్తం ఎయిమ్ కంప్లీట్ చేయాలి. 1 మార్క్ వచ్చేస్తుంది. మెటీరియల్స్ రిక్వైర్డ్లో పాటెడ్ ప్లాంట్ కావాలి, అయోడిన్ సొల్యూషన్ కావాలి, బీకర్స్ కావాలి, బాయిలింగ్ వాటర్, ఆల్కహాల్ కావాలి. దీంట్లో మీరు 4 రాసిన 2 మార్క్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ ప్రొసీజర్. మీరు ఫస్ట్ ఒక పాటెడ్ ప్లాంట్ని తీసుకోవాలి. దాన్ని 3 రోజులు ఒక డార్క్ రూమ్లో ఉంచాలి. అది అయిపోయిన తర్వాత ఒక 6 గంటలు సన్లైట్లో పెట్టాలి. తర్వాత ఈ సన్లైట్లో పెట్టిన 6 గంటలు గడిచిన తర్వాత ఈ ప్లాంట్ నుంచి ఒక లీఫ్ అయితే తీసుకోవాలి. తీసుకుని ఈ లీఫ్ని మరుగుతున్న నీళ్ళు ఉంటాయి కదా బేకర్లో, ఆ నీటిలో వేయాలి. అది అయిపోయి కొన్ని నిమిషాలు అది అయిపోయిన తర్వాత ఈ లీఫ్ని ఒక ఆల్కహాల్ వేసిన బేకర్లో వేయాలి. తర్వాత ఆల్కహాల్ వేసిన బేకర్లో మనం లీఫ్ వేసాం కదా, ఆ బీకర్ని ఇప్పుడు బాయిలింగ్ వాటర్ బీకర్ ఉంది కదా, ఆ బీకర్లో ఉంచాలి. ఎందుకంటే ఆల్కహాల్ హీట్ ఎక్కడానికి. తర్వాత లాస్ట్ అది కొన్ని నిమిషాలు అయిన తర్వాత
ఈ లీఫ్ని తీసుకెళ్ళి అయోడిన్ సొల్యూషన్లో వేయాలి అయోడిన్ టెస్ట్ కోసం. ఇక్కడతో ప్రొసీజర్ కంప్లీట్ అయిపోయింది. మీకు I3 ప్రొసీజర్ 3 మొత్తం 6 మార్క్స్ వచ్చేసినట్టే. 6 మార్క్స్ వచ్చేసినాయి మీకు. ఇక్కడ దగ్గర అసలు 6 మార్క్స్ ఖచ్చితంగా ఇవ్వాల్సింది మీకు ఈ ఎక్స్పెరిమెంట్ ఇస్తే. ఫస్ట్ లాస్ట్ అబ్జర్వేషన్. ఈ అబ్జర్వేషన్ చూడండి, క్లోరోఫిల్లస్ ఏరియాస్ కలర్ చేంజ్ ఇంటూ బ్లూ బ్లాక్. సింపుల్గా చెప్పేస్తాం, క్లోరోఫిల్ ఉన్న ఏరియాస్ బ్లూ బ్లాక్లోకి మారితే క్లోరోఫిల్ లేని ఏరియాస్ అవి ఎలా ఉన్నాయి, పేల్ కలర్లో అలాగే ఉంటాయి. పేల్ కలర్ అంటే వైట్ టైప్ ఉంటుంది, కాకపోతే పేల్ ట్రాన్స్పరెంట్ టైప్ ఉంటుంది. వైట్ ట్రాన్స్పరెంట్ మిక్స్ అయి ఉంటే ఎలాగ ఉంటుందో, ఒక లైట్ పేపర్ ఉంటుంది కదా, అంటే థిక్ పేపర్ థిన్ పేపర్ ఉంటాయి కదా, అలాంటివి అనమాట. చూసుకోండి, క్లోరోఫిల్ లేని ఏరియాస్ ఏమో కలర్ ఏ కలర్ చేంజ్ అవ్వవు. తర్వాత లాస్ట్ కన్క్లూజన్, ఐ ప్రూవ్డ్ ద క్లోరోఫిల్ ఇట్ నెసెసరీ ఫర్ ఫోటోసిన్థసిస్. మీరు ఏదైతే రాశారో 2 తీసేసి ఐ పెట్టి ప్రూవ్డ్ కింద చేసేయండి అంతే. మీకు మొత్తం 8 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. దీంతోపాటు డయాగ్రామ్ ఉంటుంది, అది కూడా నేర్చుకోండి. ఇది నేను మీకు ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కామెంట్ అయితే చేయండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నేను అలాగే మీకు ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఇప్పుడు వెళ్ళి జాయిన్ అయిపోండి. ఇంకొంటా మరి.